కాలసర్పయోగం అంటే రాహుకేతువులతో ఏర్పడేదే దాన్ని కాలసర్పయోగం అంటారు. అంటే అగ్రభాగంలో రాహు, అధోభాగంలో కేతువు ఉంటే దాన్ని కాలసర్పయోగ దోషం అంటారు. ఈ కాలసర్పయోగంలో ప్రధానంగా 12 రకాలు చెప్పబడింది. ఆ 12 రకాల్లో ఎవరైతే ఈ జాతకపరంగా ఈ 12 కాలసర్పయోగాలు వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎలాంటి దుష్ఫలితాలు, ఎలాంటి సుఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకోవాలి. చాలామంది కూడా కాలసర్పయోగానికి నివారణ చేసుకుంటారు. చాలామంది నివారణ చేసుకొని మాకు ఫలితాలు రావట్లేదు, అసలు నిజంగా మన జాతకంలో కాలసర్పయోగ దోషం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అసలు కాలసర్ప దోషానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలామంది కూడా ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేసి రాహుకేతుల యొక్క పూజలు చేసి రాహుకేతుల యొక్క అష్టోత్తరం చేసేసి రాహు జపం చేసి కేతు జపం చేసి అయిపోయింది కదా, ఇక మేము కాళహస్తికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అంటారు. ఏదైనా ఒక క్షేత్ర మహత్యం ఉన్నా కూడా దాని విధి విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విధి విధానంలో శాస్త్రీయ పద్ధతిలో కాలసర్పయోగ దోషం నివారణ చేసుకోవాలి. అంటే జన్మవశాత్, నామవశాత్, గోచారవశాత్, భావవశాత్ అని రకరకాల శాపాలు, రకరకాల దోషాలు తొలగటానికి కూడా ఈ కాలసర్ప దోష పూజ ఏ విధంగా చేస్తారనేది ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క నివారణ అనేది ఉంటుంది. ఆ నివారణ మనం చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఒక జాతకాన్ని డివిజనబుల్ చార్ట్ని మనం పరిశీలన చేసేటప్పుడు రాశిచక్రంలో ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు. ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి ఆస్ట్రాలజరు, అతని యొక్క క్వాలిఫికేషన్ ఏంది, అతను చెప్పగలుగుతాడా లేదా, సమర్థత ఉందా లేదని తెలుసుకొని ముందుకెళ్ళండి. అప్పుడే మీకు నిజమైన సూత్రాలు అనేవి కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఖచ్చితంగా ఏదైనా జాతకం చెప్పించుకునేప్పుడు మా దగ్గర వాయిస్ రికార్డింగు ఖచ్చితంగా చేసుకోండి. నెగిటివ్ పాజిటివ్ రెండు ఆలోచన చేయండి. నెగిటివ్ మనం తెలుసుకుంటేనే దాన్ని పాజిటివ్ చేసుకోవడం ఎలా అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే నెగిటివ్ తెలుసుకుంటేనే మనం నిజంగా సూపర్ స్టార్స్ అయ్యేది. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మన నిజాలు తెలుసుకోవాలి. కాలసర్పయోగం అంటే ఏంటి, మళ్ళీ సర్పదోషం వేరు, కాలసర్పయోగ దోషం వేరు. సర్పదోషం అంటే పంచమంలో రాహు ఉన్నా, శని ఉన్నా, కేతు ఉన్నా, కుజుడు ఉన్నా దాన్ని సర్పదోషం అంటారు. కాలసర్పదోషం వేరు. అన్య దృశ్య గోళార్థ కాలసర్ప యోగం వేరు, దృశ్య గోళార్థ కాలసర్పయోగం వేరు, సవ్య కాలసర్పదోషం వేరు, అపసవ్య కాలసర్పదోషం కూడా వేరు. అంటే ఇన్ని రకాల టాపిక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకొని నిజాన్ని తెలుసుకొని ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే రండి. అనవసరమైన కాలక్షేపానికి ఫోన్ చేయొద్దండి.